స్పీక్ వర్సెస్ టాక్. స్పీక్ అండ్ టాక్ రెండు కూడా మాట్లాడడమే కదా అని అనుకుంటారు చాలా మంది. కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, స్పీక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వన్ సైడెడ్ కమ్యూనికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిట్లో ఓన్లీ ఒక్కరు మాత్రమే మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనం స్పీక్ని యూజ్ చేస్తాం. మీకు ఈజీగా అర్థం కావాలంటే చూడండి, మనం ఎప్పుడైనా కాలేజ్లో ఆర్ ఆఫీస్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఒక్కరమే మాట్లాడుతూ ఉంటాం కదా. సో అందుకే మనం స్పీక్ అని యూజ్ చేస్తాం. వన్ సైడెడ్ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే మాట్లాడితే స్పీక్ని యూజ్ చేస్తాం. అండ్ టాక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ కన్వర్జేషన్ ఆర్ డిస్కషన్ బిట్వీన్ 2 or more people. ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనం టాక్ ని యూజ్ చేస్తాం. 2 or more people, ఒక్కరు మాత్రమే కాకుండా ఇద్దరు ఆర్ ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు టాక్ ని యూజ్ చేస్తాం. మనం స్పీక్ అనేది ఫార్మల్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం, లైక్ బిజినెస్, ఆఫీస్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో స్పీక్ ని యూజ్ చేస్తాం. అండ్ టాక్ అనేది మోర్ క్యాజువల్ సిచ్యువేషన్స్ లో ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్ వీళ్ళతో మాట్లాడినప్పుడు టాక్ ని యూజ్ చేస్తాం. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ 1, హీ స్పోక్ టు హిజ్ మేనేజర్. మేనేజర్ అనే వాడు ఇక్కడ ఫార్మల్ కదా, ఆఫీస్ లో ఫార్మల్ గా ఉంటాం కాబట్టి హీ టాక్ అనొద్దు, స్పోక్. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి స్పోక్ అని యూజ్ చేస్తాం, ఇది ఫార్మల్ కాబట్టి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ టాక్ టు యువర్ పేరెంట్స్ అనేవాళ్ళు మనకి చాలా క్లోజ్ కాబట్టి మనం చాలా క్యాజువల్ గా మాట్లాడతాం పేరెంట్స్ తో, అంత ఫార్మల్ గా ఏం మాట్లాడడం కదా ఆఫీస్ లో మాట్లాడినట్టు. సో టాక్ ని యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ నెవర్ టాక్డ్ ఆర్ స్పోకెన్ టు మీ. ఇక్కడ రెండు ఎందుకు యూజ్ చేసాం? షీ హ్యాస్ నెవర్ డాష్ టు మీ అంటే తను నాతో ఎప్పుడు మాట్లాడలేదు అని మీనింగ్ ఇక్కడ. అంటే మాట్లాడలేదంటే అది ఫార్మల్ గానా లేకపోతే క్యాజువల్ గానా, మనం ఇక్కడ సిచ్యువేషన్ ని మెన్షన్ చేయలేదు కాబట్టి టాక్ యూజ్ చేయొచ్చు ఆర్ స్పోకెన్ యూజ్ చేయొచ్చు. హీ ఈజ్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ నౌ. తను క్లయింట్స్ తో మాట్లాడుతున్నారు. క్లయింట్స్ అనే వాళ్ళు ఫార్మల్ కదా ఆఫీస్ లో, సో స్పీక్ ని యూజ్ చేస్తాం.